ఈరోజు వాగ్దానము, పరిశుద్ధాత్మ వాగ్దానము. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన్ని నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈరోజు వాగ్దానము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆ దినము కీర్తనాధారుని చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు సడన్గా మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని పనులు మన ముందు ఉంటాయి, ఇవి జరగాలి. జరగటానికి అక్కడ హోప్స్ ఉండవు. కొన్ని పరిస్థితులు మన జీవితంలో అకారణంగా ఉంటాయి. కొన్నిసార్లు ఉద్యోగం ఉంది, జాబ్ ఉంది, సడన్గా ఉండి జాబులో ఆగిపోయారు అనుకోండి, మీ పరిస్థితులు ఎలా ఉంటాయి? నిజంగా ఒక కార్యం జరగాలి, మరి తిరిగి జాబు రావాలని చాలామంది కోరుకుంటామంటారు. అలాంటి విషయాల్లో నిజంగా జాబ్ రావాలని మనం ఏది కోరుకుంటామో బైబిల్ గ్రంథం చెప్తుంది ఏంటంటే, నీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. కొంతమందికి పిల్లలకి వివాహం కావాలి, సడన్గా ఏ డబ్బులు ఉండవు, వివాహం కుదురుద్ది. వివాహం కుదిరినప్పుడు దానికి కావాల్సిన అక్కర్లు ఉంటాయి. ఈ కార్యం ఎలా జరుగుద్ది అని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వాగ్దానము, ఆయన ఈ కార్యాన్ని నెరవేర్చేవాడు. కొన్నిసార్లు నీ జీవితంలో హెల్త్ సడన్గా ఉండి ఒక అనారోగ్యత పాలైనప్పుడు, ఎలాగ నాకు ఈ సమయంలో మరి స్వస్థత కలుగుద్దని అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ కార్యము ఆయన నెరవేర్చేవాడు, సఫలం చేసేవాడు. చాలామంది జీవితాల్లో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కొన్ని ప్రార్థనలు ఇలా చేస్తారు, ప్రభా హాస్పిటల్కి వెళ్ళటానికి డబ్బులు ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేస్తారు, కానీ నన్ను స్వస్థపరచు దేవా అని ప్రార్థన చేయరు. మీరు గమనించండి, ఎన్నో పరిస్థితులు మన జీవితంలోకి అలా అనుగ్రహించబడతా ఉంటాయి. కాబట్టి మనకు కావాల్సిన స్వస్థత కొరకు మనం దేవుణ్ణి అడగాలి, కానీ మన జీవితంలో ఆ కార్యం సఫలం కావాలి. కానీ ప్రభా నాకు అప్పు ఇప్పించేయ్యా అని ప్రార్థన చేస్తాం. అప్పు కాదు మనం కావాల్సింది, ప్రభా నన్ను దీవించినాయినా అని దేవుణ్ణి అడగాలి. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, దేవుని వాగ్దానం అంటుంది ఏమనంటే, నీ కార్యాన్ని సఫలం చేస్తున్నాడు. హెల్త్ విషయంలో నీ కార్యం సఫలమవుతుంది, దేవుడు నీకు స్వస్థపరుస్తున్నాడు. నువ్వు వివాహ విషయంలో నీ కుటుంబం లేదన్న ఒక అద్భుతం దేవుడు ఈ సంవత్సరంలో మెరాకిల్ దేవుడు ఒక అద్భుతాన్ని ముందు పెట్టబోతున్నాడు. పెట్టిన తర్వాత నీ జీవితంలో కార్యాన్ని సఫలం చేసేది కూడా మీరే. కాబట్టి ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ప్రార్థించినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదము, ఆరోగ్యము, దీవెనలు, మేలులు, ఎన్నో గొప్ప విజయాలు చూడబోతున్నావు. నిజంగా వారి జీవితంలోనే కాదు, అనేక మంది జీవితంలో కాదు, ఈరోజు వాగ్దానంగా మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీకు వందనాలు. ఈనాడు మరొకసారి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఏ పనిలో ఉన్నారో, ఎలాంటి కార్యాలు జరగాలని ఎదురు చూస్తున్నారో, యేసు నామములో కార్యాలన్నీ సఫలమవునుగాక, అవన్నీ జరుగునుగాక. అది ఆరోగ్య విషయం కావచ్చు, నాయన ఆశీర్వాదం కావచ్చు, దీవెనలు కావచ్చు, అప్పు విడుదల కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చేతి పని కావచ్చు, ఏవైనా యేసు నామములో ప్రతి కార్యములు సఫలపరచబడి గాక, ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.